సో మన మార్కెట్లో హైయెస్ట్ నెంబర్ 1 ఇదే. సో హైయెస్ట్ కాస్ట్ కూడా ఇదే పోయింది, 17 రూపీస్ పర్ కేజీ. చూడండి చాలా బాగుంది చూడండి, వైట్ కలర్ లో ఉంది ఉల్లిగడ్డ, మంచిగా ఉంది. 13 రూపీస్ కేజీ లెక్క అయితే పోయింది చూడండి. రైతు దేశానికి రాజు. రైతును లేడు, అందరు రైతునే మోస్తారు, అందరు రైతులే మోస్తారు. అన్న ఇవి ఏంటివన్నా? మామిడి పిచ్చలు తీసిన తర్వాత నుంచి తీసినది మామిడికాయని ఎండబెడతారు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు మలక్పేట్ మార్కెట్కి అయితే వచ్చేసిన. సో మరి మలక్పేట్ మార్కెట్లో సో మిర్చి ఏం రేట్ నడుస్తుంది, ఆనియన్ ఏం రేట్ నడుస్తుంది, మొత్తం అయితే డీటెయిల్గా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇంకోదన్నా కొత్త వాళ్ళు మన ఛానల్కి చూస్తుంటే కనుక మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉన్న హోల్సేల్ మార్కెట్లో మొత్తం మన ఛానల్లో తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పోయి మొత్తం అయితే చూద్దాం డీటెయిలింగ్గా. సో మనకు మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ సండే రోజు మాత్రమే బీట్ అనేది జరగదు. సో ఎవ్రీడే అయితే మనకి ఇక్కడ మార్కెట్ అనేది నడుస్తుంది, చూసుకోవచ్చు. సో ఫుల్ రష్ అయితే ఉన్నది మార్కెట్లో. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 8:45 అవుతుంది. సో మార్కెట్ స్టార్ట్ అయ్యి మనకు దాదాపు ఒక 15 నిమిషాలు అవుతుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఆనియన్ మొత్తం బీట్ అయితే జరుగుతుంది చూడండి. సో ఇట్లా బీట్ చేస్తారు. సో మార్కెట్లో ఏదైతే రైతులు ఏదైతే తీసుకొస్తారో సరుకు, సో మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. రైతులు ఏదైతే తీసుకొస్తారో సరుకు ఆనియన్స్, సో ఆనియన్స్ ఇట్లా మొత్తం బ్యాగులు ఉంటాయి అన్నమాట, ఈ లాట్స్ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం చిన్న శాంపుల్ కోసం పోస్తారు అన్నమాట. సో వచ్చిన ఎవరైతే ఉంటారో బిజినెస్ చేసుకునే వాళ్ళు చూసుకొని వేలం పాటలో పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు. చూడండి మొత్తం అయితే ఇట్లా వేసినారు చూడండి. సో ఈరోజు మార్కెట్ చాలా డల్గానే ఉంది, జనాలు చాలా తక్కువ ఉన్నారు. సో యాక్చువల్లీ ఫుల్ జనాలు అయితే ఉంటారు, బట్ ఈరోజు మంగళవారం అనో ఏమో, సో చాలా తక్కువ అవుతున్నారు. సో పైన బీచ్ జరుగుతుంది, సో పైన పోయి చూద్దాం. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడండి లోపల మొత్తం ఆనియన్స్ ఉన్నాయి, చూడండి మొత్తం ఆనియన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బీచ్ జరుగుతుంది చూడండి. సో బీట్ కూడా చాలా గట్టిగా అలుస్తూ ఉంటారు బీట్ చేసేటప్పుడు. అరుపులు వినబడుతున్నాయి కదా మీకు, ఫుల్ సౌండ్ అయితే వస్తుంది చూడండి. సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇట్లా ఉంటుంది మార్కెట్ స్టార్టింగ్. బీట్ అవుతుంది చూడండి, బీట్ అయితే జరుగుతుంది. బీట్ అయితే జరుగుతుంటుంది. ऊपर नीचे कुछ भी नहीं रहता। 1325 दे देना, 1325 बोलो 50 సో ఇంకొక ఆప్షన్ చేసినారు కదా చూడండి. సో మొత్తం ఇది 13 రూపాయల కేజీలకి అయితే చూడండి. సో బాగుంది, చాలా బాగుంది చూడండి. వైట్ కలర్లో ఉంది ఉల్లిగడ్డ, మంచిగా ఉంది. 13 రూపీస్ కేజీలకి అయితే పోయింది చూడండి. ఇది మొత్తం ఈ లాట్ అంతా. సో ఇంకా అక్కడ ఆప్షన్ కూడా చేస్తున్నారు చూడండి. చూడండి ఇక్కడ ఆప్షన్ జరుగుతూనే ఉంది. సో ఇట్లా ఆప్షన్స్ జరుగుతూనే ఉంటాయి, మాల్ బట్టి రేట్ అయితే తీసుకుంటారు. ఇది కూడా 13 రూపీస్ కేజీలకి అయితే పోయింది చూడండి. 13 రూపీస్ పర్ కేజీ ఇది కూడా. సో నెక్స్ట్ ఆప్షన్ జరుగుతుంది చూద్దాం. అది కూడా నెంబర్ 1 మాల్ ఉందంట, అది ఏం రేట్ పోతుందో చూద్దాం. శాంపుల్ కోసం అయితే ఒక బ్యాగ్ ఎక్కువ చేస్తున్నారు. दे देना 1650 మాల్ ఉంది అడగాల మండీలు ఉంటారు ఎవరు
సో ఇది నెంబర్ 1 మాల్ చూడండి, 17 రూపీస్ పర్ కేజీ. నిజంగా చాలా బాగుంది. సో చూడండి నెంబర్ 1 ఉంది. సో మన మార్కెట్లో హైయెస్ట్ నెంబర్ 1 ఇదే. సో హైయెస్ట్ కాస్ట్ కూడా ఇదే పోయింది, 17 రూపీస్ పర్ కేజీ. చూడండి చాలా బాగుంది. సో ఈ లాట్ మొత్తం అదే. సో రైట్ చూసారు కదా. సో మొత్తం ఇట్లా ఆప్షన్లు అయితే జరుగుతున్నాయి వేలంపాటలు చూడండి. సో ఫుల్ అరుస్తున్నాను. అమలు వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళకి ఇట్లా రేటు అవుతుంటే వాళ్ళకి మస్తు ఖుషి అవుతూ ఉంటుంది. అమలు వాళ్ళకు చూడండి రెడీ అయిపోయినా ఇట్లా బ్యాగులలో నింపుతారు. సో వీళ్ళు ఇట్లా నింపుతున్నారు కదా బ్యాగులలో. ఒక బ్యాగుకు 4 రూపాయలు అయితే తీసుకుంటారంట వీళ్ళు. మొత్తం ఇక చూసుకోవచ్చు వీళ్ళంతా అమలు వర్క్ చేస్తారు. ఎందుకంటే శాంపుల్ కోసం తిన్న పోస్తారు కదా. సో తిన్న పోసిన అన్ని వీళ్ళు ఇట్లా బ్యాగులలో నింపుతారు. ఒక బ్యాగుకు 4 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట చూడండి. సో మంచిగా ఉంది. నెంబర్ 1 ఉల్లిగడ్డ చూడండి, మంచిగా ఉంది చూడండి. బాబా మీరు రోజు ఈయనే వర్క్ చేస్తూ ఉంటారు. సో నా బ్యాగుకు 4.5 అంటే చాలా తక్కువ. 4.5 అంటే ఛార్జ్ చేస్తారంట చూడండి. రైట్ మనతో పాటు కమిషన్ ఏజెంట్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు ఏం రేట్ నడుస్తుందండి ఆనియన్? ఇవాళ మార్కెట్ చూడండి, ఇవాళ 800 రూపాయల నుంచి 1600. ఓకే, మంచి రకాలు మంచిగా ఉంటే 1600 పోతుంది. ఓకే, గోల్డ్ కలర్ ఉంటుంది, బాగుంటాయి, 1600 లాగా పోతుంది. ఓకే సార్, ఇప్పుడు నెంబర్ 1 మాల్ అనేది ఎట్లా గుర్తుపడుతుంది సార్? అది ఏ కేటగిరీలో ఉంటుంది? నెంబర్ 1 అంటే రండి చూపిస్తా. ఓకే, ఇందులో క్వాలిటీలు ఉంటాయి. ఓకే, ఇది నంబర్ 1, ఈ కలర్ నంబర్ 1. ఓకే, కలర్ ని బట్టి రేట్ ఉంటుంది. ఓకే, అంటే నార్మల్ గా జనాలు ఎట్లా గుర్తుపట్టాలండి? అంటే నార్మల్ అంటే ఇక ఎక్స్పీరియన్స్. ఓకే, ఓకే, ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్, నువ్వు ఎవరిని ఎట్లా అడగాలో నీకు తెలుసు. అదే అదే అదే. ఇప్పుడు మా వ్యాపారం వృత్తిది, ఇది ఖరాబ్ మాలు. ఓకే, అది ఎందుకంటే ఇందులో కూడా క్వాలిటీలు వస్తాయి. ఈ క్వాలిటీలలో ఈ రకాలు వీళ్ళు గ్రేడింగ్ చేసుకొని వస్తే ఈ రకాలు 1500 అమ్మాము. అవి ఓకే, ఇది 1600 అమ్మిందండి. ఇది 1600 అమ్మింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి బాగా? మన మహారాష్ట్ర కర్ణాటక. ఎందుకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి రావా? తెలంగాణ 8వ నెల 9వ నెల 10వ నెల 3 నెలలు మాత్రమే వస్తుంది. 3 నెలలు మాత్రమే 3 నెలలు వస్తుంది. ఓకే, సో ఎక్కువ నిలుగు ఉండాలంటే మనం పాటించాలండి. అంటే మన ఏపీ తెలంగాణలో సౌత్లో తక్కువ, ఓకే, మహారాష్ట్రలో ఎక్కువ నిల్వ పెడతారు. మన భూమికి మన వెదర్ కు సరుకు ఉండదు. నువ్వు ఇవాళ ఇంత మంచిగా చూసినావు కదా, రేపు వస్తే నువ్వు ఎరకబట్టు మారిపోతుంది. మన తన పొల్యూషన్ ఎక్కువ. అది అంటే దాని కూడా వాతావరణం అనుకూలం ఉంటేనే నీకు సరుకు బాగుంటది. ఈ కలర్ సరుకు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఈ కలర్, ఆ కలర్ డిమాండ్ ఉంటుంది. ఇది నిలువ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఉంటుందా నెల రోజులు ఈజీగా? నెల ఉంటుంది. నెల రోజులు అయితే ఈజీగా. ఎండకు ఉడికిపోతుంది. అవేమో మళ్ళీ అదే లా ఉంది ఆ క్వాలిటీ. అది 1250 అమ్మినాం. 1250 అమ్మారు. దీనికన్నా బాగా సైజ్ ఎక్కువ ఉంది, కానీ అలా కుళ్ళిపోయింది ఉంటుంది. అది ఓకే అండి, రైట్ చూసారు కదా. సో ఆనియన్ బీట్ ఎట్లా చేస్తారు, ఆనియన్ మార్కెట్ ఎట్లుందని డీటెయిల్ అయితే చూపెట్టిన. సో 13 రూపాయల నుంచి 16-17 రూపాయల వరకు అయితే ఈరోజు మార్కెట్ ప్రైస్ ఆనియన్ అయితే నడుస్తుంది. సో ఆనియన్స్ అయితే చూస్తాం మనం ఇప్పుడు డీటెయిల్గా. ఇప్పుడు మనం మిర్చి చూద్దాం. సో మిర్చి ఏం రేట్ నడుస్తుంది అనేది చూద్దాం. ఓకే, చూడండి. సో ఎక్కువ ఆనియన్సే వస్తాయి మిర్చి కన్నా. సో మార్కెట్ అనేది చాలా పెద్ద ఉంటుంది చూడండి. మార్కెట్ అనేది చాలా పెద్ద ఉంటుంది. ఇవన్నీ బీట్ అయిపోయినట్లే చూడండి. సో ఇవి బాగాలేవు. సో తక్కువ రేటు పోయినట్టునే. సో ఇప్పుడు మనం మిర్చి చూద్దాం పోయి. ఓకే, సో చాలా క్రౌడ్ తక్కువనే ఉన్నారు. చాలామంది అంటారు ఇంతమందికి వచ్చినప్పుడు కూడా, బట్ మిర్చి తక్కువ వచ్చింది ఈరోజు. మిర్చి లేదు మార్కెట్లో చూడండి. ఇక్కడ మొత్తం చింతపండు కూడా అమ్ముతారు. ఈ లైన్లో మొత్తం చింతపండు షాపులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇట్లా మొత్తం చింతపండులు కూడా అమ్ముతారు. చూడండి మొత్తం ఇట్లా ఈ బ్యాగులలో ప్యాక్ చేసుకొని వస్తారు. ఈరోజు అయితే ఈ చింతపండు రేట్ అయితే 115, 120, 150 అంటే క్వాలిటీని బట్టి అయితే సో రేట్ అయితే సేల్ అవుతుందండి. ఈరోజు నెంబర్ 1 అయితే 150, 160 పోతుంది. నార్మల్ మంచి లైన్ అయితే 115, 120 అయితే పోతుంది. అంటే ఈరోజు చింతపండు రేట్. సో మొత్తం ఇవన్నీ షాపులు ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని చింతపండు షాపులే ఉంటాయి. ఇప్పుడు మనం మిర్చి ప్రైజులు తెలుసుకుందాం. సో ఇక్కడ మిర్చి బీట్ అవుతుంది. సో ఈరోజు చాలా తక్కువనే వచ్చింది మిర్చి మార్కెట్లోకి చూడండి. సో ఇక్కడ పోసినారు. సో ఇక్కడ మనతో పాటు రైతులు ఉన్నారు. ఏ ఊరికైనా వచ్చారు అందరు?
దేవరకొండకి వెళ్ళి వచ్చాం. అందరు ఒకటేనా? దేవరకొండ శాంతి కూడా అదే ఒక్కొక్క ఊరు. పక్కల ఊర్లే. ఎన్ని సంచులు తెచ్చినావు మిర్చి బ్యాగులు? నేను 7 బ్యాగులు తెచ్చిన. 7 బ్యాగులు తెచ్చిన. 7 బ్యాగులు ఒకటి, వేరే వాళ్ళు ఇంకో 13 బ్యాగులు తెచ్చాను. 13 బ్యాగులు మొత్తం. మరి ఏం రేట్ నడుస్తుంది అలా? ఏం మా అడగనే లేదు ఇప్పటికి. ఇంకా అడగలేరా? అడగలే. ఇలా వేరే కానీ వేరే వాళ్ళు పక్కల. ఏ రకం తెచ్చినావు? నేను తేజాలు కొన్ని తెచ్చిన, హార్మోన్ తేజాలు తెచ్చినావు. ఓకే. అంటే నిన్న మొన్న తెచ్చినావా ఇవాళ వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. ఇంతకుముందు కమ్మినా కానీ ఇప్పుడు మా నార్మల్ ఏం రేట్ నడుస్తుంది మార్కెట్ రేట్? మార్కెట్లో 10 నుంచి 11,000 6 నుంచి 10,000 నడుస్తుంది. అంటే 60 రూపాయల నుంచి 100 రూపాయల 110 దాకా నడుస్తుంది. ఓకే. మరి గిట్టుబాటు అవుతుందా మరి ఈ రేట్లు మీకు? మీద ఇంకా 10,000 మీద వేసుకుంటున్నాం. ఇంకా 10,000 మీద పడుతుంది. మనిషికి 10,000 మీద పడుతుంది. ఎన్ని ఎకరాలు పెట్టినావు మరి మొత్తం? 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు. 2 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చింది? మస్తుగా వచ్చింది ఖర్చు. ఇంకా మన లెక్క 3 లక్షలు వస్తుంది. 3 లక్షలు 3 లక్షల పైన వచ్చింది. 3 లక్షలకు మరి వెళ్తాయా? కూలీలకు 2 లక్షలు. కూలీలకు మళ్ళీ అలాగా ఇది దాంట్లోకి రాదు. ఈ 3 లక్షలు ఓన్లీ పెట్టుబడి. ఇట్లా పెట్టుబడిలేనా? పెట్టుబడి మందులకు, నీళ్ళు కట్టడం, నాటైన కూలు, గడ్డి వీకడం ఇవన్నీ 3 లక్షలు. అలాగనే మళ్ళీ కూలీలు అలాగనే అంత ఖర్చు అవుతుంది. ఈసారి మీదనే పడతాయి వ్యవసాయం చేసి. నేను 2 ఎడ్లు అమ్మకదేంగి కౌలు గుత్త కట్టిన. ఎట్లా అమ్మకదేంగి నువ్వు కౌలు గుత్త కట్టినా. మరి ఏం చేస్తాం మరి వ్యవసాయం చేసి అట్లా మేమేం చేయలేము కదా. ఇప్పుడు వేరే పని అయితే చేయలేము, వెళ్ళట్లేదు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇంకా అమ్ముకున్నా 2 ఎడ్లు 1,40,000 అమ్ముకొని కొన్ని కౌలు కట్టినా, కొన్ని కూలీలు కట్టుకున్నా. కౌలు కట్టినావు, కూలీలో కట్టుకున్నా. పంట అయితే లాస్. లాస్ చాలా లాస్ అంటుంటే. మరి ఎట్లా మీరు మన ప్రభుత్వానికి చెప్పుకుంటారా? ఇట్లా ఏం చేయలేదు. ఏం చేస్తాం? ప్రభుత్వం ఏం చేస్తాడు? ఆయన ఇంతవరకు ఏం చేయలేదు. ప్రభుత్వం ఏం చేసిండు? ఒక్క రూపాయి కూడా వాళ్ళే. 5 ఎకరాలకు అరకుంట తక్కువ ఉంటుంది నాకు. 1 రూపాయి కూడా వాళ్ళే. మరి ఏం చేస్తావు? నువ్వు ఎడికైనా వచ్చినావే? శాంతిగూడెం. నీ శాంతిగూడెమా? నువ్వేని బ్యాగులు తెచ్చినావు? నేను 30 బ్యాగులు తెచ్చిన. 30 బ్యాగులు. నువ్వు ఏ రకం తెచ్చినావు? హార్మోన్. పోయిందా? పోయింది. ఏం రేటు పోయింది? 9,100. 9,100 అంటే 91 రూపాయి కేజీ. 91 రూపాయలు. మరి గిట్టుబాటు అయినట్టేనా మరి? 91 రూపాయి అంటే గిట్టుబాటు ఏం కాదు. 5 ఎకరాలు పెట్టిన నేను. కూలీలకి ఆడికి అన్నట్టు ఆడికి అవుతున్నాయి. అది మంచి 30 క్వింటలు వస్తే కూలీలకు సరిపోతాయి. మంచిగా మాల వెళ్తే కూలీలకు సరిపోతాయి. కూలీలో పెట్టుబడి ఇంకా నీకు కష్టపడడానికి ఏం లేదు. రైతుకు మిగిలేదు ఏం లేదు ఈసారి. ఎందుకు ఇట్లా మిర్చి ఎందుకు తక్కువ అమ్ముతుంది అంటారు? మరి మనకేం తెలుసు. అనుభవం ఉందా మరి మీకు? బయటకి ఎక్స్పోర్ట్ లేదు అంటారు. బయటికి పోతలేవు అంటారా? ఇవి ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు ఈ మిర్చి పంట? నేను చేయబట్టి 4 సంవత్సరాలు అయింది. 4 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. అమ్మినావా మరి? 4 ఏళ్ళ నుంచి రేట్ అమ్మినావా? ఈసారి ఇట్లానా? రేట్ డౌన్ అయింది. ఈ ఒక్కసారి పోయినసారి కూడా అంతే ఉంది. పోయినసారి ఏం రేట్ అమ్మింది? పోయినసారి 15,000, 13. నువ్వే ఊరికైనా వచ్చినావు? శాంతిగూడెంకి వెళ్ళి. శాంతిగూడెమా? ఎన్ని బ్యాగులు తెచ్చినావు? 25 బ్యాగులు. 25 బ్యాగులు. ఏ రకం తెచ్చినావు? తేజాలు, హార్మోన్. అమ్మినావా? ఏం రేటు పోయినాయి? 8,000, 8,500. 8,500 ఒకటి, 8,000 ఒకటి. సో 80 రూపాయలు ఒకటి, 85 రూపాయలు ఒకటి. మరి గిట్టుబాటు అయితే ఈ రేటు? గిట్టుబాటు ఏం లేదు. 25 బస్తాలలో ఒక 30,000, 40,000 మన చేతికి తగులుతాయి కూలీలు. మీరు ఇప్పుడు తెచ్చిన పంటలలో కాడికే మళ్ళీ మీదనే పడతాయి. మళ్ళీ మీద ఇంకా మీరు చేతికే వేసుకోవాలి. మరి ఇంత కష్టం ఏమో వచ్చింది మీకు రైతులకు. మరి ఏం చేస్తాం? ఎక్స్పోర్ట్ లేదంటారు. ఎక్స్పోర్ట్ లేదంటారా? ఇంకా మీరు ఏం చేయలేరు పాపం. మీరు తీసుకురావడం వరకే మీ బాధ్యత. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఈ మిర్చి పంట? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నావా? ఈ ఒక్కసారి అమ్మలేదా ఇట్లా? పోయినసారి కూడా కొద్దిగా తిరుగుంది కానీ ఈ సంవత్సరం మరీ ఘోరంగా ఉంది మార్కెట్. ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టావు మొత్తం? నేను 3 ఎకరాలు వేస్తే ఒక 5 లక్షల వరకు పెట్టుబడి. ఈ సంవత్సరం ఒక 2 లక్షలు, 3 లక్షలు మీద పడ్డట్టు. అప్పేనా మరి నీ చేతి నుంచి? మరి అట్లే అప్పు ఎట్లా తెరుపుతాయి మరి? ఇంకా అప్పు ఏం చేయాలి మాకే అర్థం కాదు. ఇంకేమన్నా అమ్మి కట్టాలి. ఇక ఏదన్నా ఉన్న పొలం 10 ఎకరం పొలం ఉంటే అమ్మి కట్టుకోవటం. పాపం నిజంగా. అంటే రైతే దేశానికి రాజు అంటారు, వెనుముక్క అంటారు. అన్ని మాటల వరకు శాతలే లేవు. ఇప్పుడు రైతు చేతికి వెళ్ళి పైరు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మొత్తం రేట్ డౌన్ ఉంటాయి. బయటికి పోగానే ఎక్కువ పెంచుకుంటారు. రైతు దేశానికి రాజు. రైతుని లేడు. అందరు రైతునే మూస్తారు. అందరు రైతులే మూస్తారు. ప్రతి మొత్తానికి మేము 2 రూపాయల పంట పండిస్తే పావులంతా కూడా మాకు మిగతలేదు. మిగతా రూపాయి పావుల 2 రూపాయలు ఖర్చులకు, పెట్టుబడికి, కూలీలకు కాదే. మరి నార్మల్ జనాలకు దగ్గరికి వెళ్ళేసరికి రేట్ అయిపోతుంది కదా. అదే అంటుందా. మరి మేము కష్టపడి మీరు పండిస్తున్నారు, మళ్ళీ మీరే కొనుక్కోవాలంటే దానికి మళ్ళీ డబ్బులు ఎక్కువ. మళ్ళీ
మేమేమైనా కొంటే మళ్ళీ దాని డబల్ ఖర్చు మళ్ళీ మేము అమ్మితే ఇప్పుడు తర్వాత మన గంట సేపు వచ్చిన కాడితే మళ్ళీ దాన్ని ఎక్కువ ఒక రైతు వేరే ఇప్పుడు 100 రూపాయలు కొన్నాడు ఆయన అమ్మంట 10,000 అమ్మిండంట సూపర్ 12,000 కొన్నాంట ఆయన 12,000 అంటే ఇన్నే లాభం ఉందంటే లాభం ఏంటంటే బిజినెస్ నడిపిస్తాడు ఇంకా మరి మన రైతులు హుషారు లేనట్ట మరి ఎట్లా మరి రైతులు లేదు హుషారు రైతు ఆత్మహత్య మరి మీరేమన్నా డైరెక్ట్ జనాల దగ్గరికి వెళ్ళి అమ్ముకునే డైరెక్ట్ ఎట్లా అమ్ముతాం ఇప్పుడు ఓ 10 కిలోలు 20 కిలోలు అయితే ఊరు తిరిగి అమ్ముతాం ఇప్పుడు ఈ అన్నకు ఒక 50 క్వింటాల మిరపకాయలు ఏడమ్మి ఏడా చేయాలి ఓ 10 కిలోలు అమ్ముతాడు సార్ ఒక కళ్ళు తాగుతాడు 20 కిలోలు అమ్ముతాడు కూలీలకు ఇస్తాడు అవి కూడితే పైసలు కూడవు కదా కూడవు కదా 10 రూపాయలు తక్కువ అయినా ఒకటేసారి 50 క్వింటాలు అమ్ముకుంటే ఒకసారి డబ్బులు వస్తాయి అంటే చాలా మంది నేను రెగ్యులర్ గా వీడియోస్ పెడుతుంటా కింద కామెంట్లు ఏం పెడతారు అంటే మీరు ఇక్కడ అమ్మే బదులు డైరెక్ట్ జనాల దగ్గరకు పోయి అమ్ముకోరు అట్లా జనాలు మా దగ్గర రారు కదా మా దగ్గర రారు కదా జనాలు 10 కిలోలు 5 కిలోలు ఉంటారు దాన్ని ఎన్ని రోజులు అమ్ముకోవాలి ఆ జనాలు కూడా మన సొంతంగా కొన్నారు మా దగ్గర రారు వాళ్ళ దగ్గరకు వస్తారు సీట్ల కాడికే వచ్చుకుంటారు వాళ్ళు రైట్ ఇది మొత్తం బ్యాగ్ సేల్ అయిపోయిందండి చూడండి సో 50 రూపీస్ పర్ కేజీ చూడండి సో చూడండి ఈ క్యా రకం బోల్తే ఆర్మూర్ ఓకే ఇది ఆర్మూర్ రకం అంట సో 50 రూపాయలు కేజీలకి అయితే పోయింది చూడండి మొత్తం అయితే కుట్టేస్తున్నారు అమ్మాలి వాళ్ళు ఈ గిట్ట పైసలు అయితే ఆప్కా అమ్మాలి ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు కదా అమ్మాలి వాళ్ళు సో వీళ్ళు ఏంటంటే సంచులు రైతు దగ్గర నుంచి వీళ్ళే దించుకుంటారు మళ్ళీ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు కూడా వేరే లోడింగ్ చేస్తారు సంచికి 14-15 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు చూడండి సో మార్కెట్ మొత్తం ఒకటే ప్రైస్ ఉంటుంది చూసుకోవచ్చు కానీ మార్కెట్ ఇప్పుడు మనతో పాటు గుమస్తా గారు ఉన్నారు సార్ ఏం రేట్ నడుస్తుందండి ఈ రేటు 10,000 నుంచి 11 ఇది ఏం రకం అండి ఆర్మూర్ ఇది ఏం రేట్ పోతుందండి 11,000 అంటే 11 ఓకే అంటే 110 రూపాయలు కేజీ ఓకే ఇదండి ఇది కూడా అంతే ఇది కూడా సేమ్ 110 రూపాయలు ఓకే ఇదండి ఇది 11 నుంచి 12 ఓకే అంటే 110-120 కేజీలకి అయితే పోతుంది సో ఇంకా నెంబర్ 1 మాల్ ఏం రేట్ పోతుందండి నెంబర్ 1 అదే 12-12.5 అంతే హైయెస్ట్ రేట్ ఏది పోయిందండి ఇదా ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ రేట్ 12,000 అయిందా ఇది బాగుందండి చూడడానికి కూడా ఇది దీని ఏమంటారు 334 సూపర్ 10 అంటారా ఓకే చూసుకోవచ్చు ఇది చాలా బాగుంది చూడండి సూపర్ 10 రకం అంట సో నెంబర్ 1 మాల్ ఉంది ఈ రోజు మార్కెట్లో హైయెస్ట్ రేట్ కూడా ఇదే 120 రూపాయలకి అయితే పోయింది చూడండి సో చాలా బాగుంది రైట్ మామూలుగా ఏం రేట్ నడుస్తున్నాయండి రెగ్యులర్ మార్కెట్లో నాన్ ఏసీలో అయితే 6,000 నుంచి 10,000 6,000 నుంచి 10,000 ఏసీలో అయితే 10 నుంచి 12 ఓకే అంటే సపరేట్గా ఒక రోజు అని ఏమైనా ఉంటుందా ఎక్కువ మార్కెట్ ఏముండదు ఎక్కువ మార్కెట్ అయ్యే రోజు అట్లా ఏముండదు వాళ్ళ ఆర్డర్ను బట్టి వాళ్ళకి ఆర్డర్ ఉందనుకో వస్తారు లేకపోతే లేదు ఓకే ఓకే అంటే గిట్టుబాటు అవ్వట్లేదు రైతులకు పాపం లేదు కూలీలు వెళ్తారు కూలీలు కూడా వెళ్తారు అంటే ఇది రేటు పెరగదండి ఇంక ఎట్లాగా చెప్పలేమండి అది మార్కెట్ మనం ఏం చేయలేము రేపు ఏం పెరుగుతుంది మనకేం అంటే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అంటే కదా బయట లేదు అంటే బయట వాళ్ళు ఎక్కువ అయిపోతుందా ఎట్లా మరి అవును గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా వస్తుంది కదా వాటి ఎఫెక్ట్ ఇప్పుడు మన లోకల్ ప్రాబ్లం అవుతుంది ఓకే అండి సో ఒక్కసారి చూడండి మిర్చి బ్యాగ్ ఎన్ని ఉన్నాయి చూడండి సో లోపట సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇలాంటి బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది చాలా పొడుగు ఉంటుంది దాదాపు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మార్కెట్ అనేది సో ఇంకా లోపలికి ఉంటుంది సో ఈడ కూడా బీట్ జరుగుతుంది సో ఇట్లా శాంపుల్ కోసం చూపిస్తారు కొనుక్కునే వాళ్ళకి సో వాళ్ళకు రేట్ బట్టి వాళ్ళు సో ఇది 5531 అంట సో 140 రూపీస్ పర్ కేజీలకి అయితే పోయింది చూడండి సో 1135 చూడండి సో ఇది మొత్తం ఒకటే సో ఇది కొంచెం ఎక్కువ రేట్ అయితే పోయింది ఈరోజు మార్కెట్లో చూడండి సో బాగుంది మాల్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ సో నేను మార్కెట్లో ఇది మిర్చి యార్డ్ ఉంది కదా మిర్చి యార్డ్లోనే పక్కనే సో మొత్తం ఇట్లా కుప్పలు పోసి అమ్ముతున్నారు అన్న ఇవి ఏంటివన్నా మామిడి పిచ్చలు తీసిన తర్వాత వీటి నుంచి తీసినది మామిడికాయని ఎండబెడతారు డ్రై చేసిన తర్వాతనే మార్కెట్ తీసుకొస్తారు ఓకే ఇవి ఏం రేట్ నడుస్తుందన్నా ఇప్పుడు ప్రజెంట్ గా అక్కడ బీట్లు అవుతున్నాయి ఏం రేట్ అవుతుందో చూడాల్సి వస్తుంది ఇంకా బీట్ కాలేదు ఇప్పుడే అవుతుంది ఫస్ట్ బీట్ అంటే నార్మల్ ఎంత చెప్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక 2 నిమిషాలు అయితే తెలుస్తుంది ఓకే బీట్ ఇప్పుడే స్టార్ట్ 15,000 అంటే 150 రూపీస్ పర్ కేజీ లెక్క పడుతుంది ఓకే ఏ ఊరికి తెచ్చిరన్న ఇది మేము నవపేట బంగారంపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊర్లో విలేజ్ లోకి వెళ్ళి అక్కడక్కడ కొంచెం ఉన్న వాళ్ళు తీసుకొని వస్తారు ఇక్కడ ఓకే ఇవి మామూలుగా ఎన్ని కిలోలు ఎండబెడతారని ఇట్లా ఎన్ని కిలోలు అని కాదు ఇప్పుడు
కాయలు ఎంత ఎక్కువ వస్తే అంత చేస్తారు. కాయలు ఎంత ఎక్కువ వస్తే అంత. కాయలు గాలికి రాళ్ళు ఉంటాయి, ప్లస్ తెంపుకొచ్చి డ్యామేజ్ అయిపోయి డ్యామేజ్ చేస్తాము, ఫ్రెష్ కూడా చేస్తాం. ఓకే, ఖర్చువేనా పండ్ల పండుకాయలు ఉన్నాయో ఎట్లయితే ఇవన్నీ పండుకాయల కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నాయి, పండు కలర్ తెల్ల తెల్ల ఉన్నాయేమో ఫ్రెష్. అది ఓకే. ఇవి ఎట్లా మరి గిట్టుబాటు అవుతుందా మరి ఇట్లా మీకు వెయిట్ తగ్గుతుంది కదా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి టోటల్ గా 100 రూపీస్ డౌన్ ఉంది. 100 రూపీస్ డౌన్ ఉంది. సో పోయినసారి 200 అమ్మిరా? పోయిన సంవత్సరం 230 రూపాయలు 240 రూపాయలు పర్ కేజీ అమ్మినాము. ఈ సంవత్సరానికి వచ్చి 15,000 వస్తుంది. 150 లెక్క పోతుంది ఈసారి. ఓకే ఓకే. అంటే ఇది మొత్తం ఇదేనా ఇంకా వేరే పంటలు పండిస్తుంటారా? మేము మాకు వడ్లు, మొక్కలు, పల్లీలు అన్ని పండిస్తాము, కానీ ఈ సీజన్ కి మాత్రమే ఇది చేస్తాం. ఓన్లీ మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు, మ్యాంగో సీజన్ ఈ 2 నెలల వరకు ఇది నడుస్తుంది. అంతే. ఎన్ని నెలల నుంచి చేస్తారా ఇట్లా మీరు? మేము ఒక 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. ఓకే. అంటే మీ ఫాదర్స్ నుంచి కూడా అంటే మీరు టోటల్ పట్టుకుంటారా? మీకు టోటల్ పట్టుకుంటాము. రాళ్ళకి అక్కడక్కడ ఎవరైనా అమ్మితే తీసుకుంటాము. బాటసింగారం మార్కెట్ పోయి తీసుకొస్తుంటాము. మార్కెట్లో కాయలు కొనుక్కొచ్చి చెక్ తీసి ఇట్లా ఒరుగు చేస్తాం. ఎట్లా మీకు యూనిట్ ఏడుంది? ప్రాసెస్ యూనిట్ ఏం లేదు, మేము రైతులమే ఎట్లా మనం చేసే పని కాదు. బాయికాడిని ఎండబెట్టుడు తీసుకొచ్చుడు. బాయికాడ మంచిగా ఎండకి ఎండబెట్టి తీసుకొస్తారా? కూలని పెడతారా మీ ఇంట్లో? లేబరే ఒక సంచి కోయడానికి వాళ్ళకి వచ్చి 250 రూపీస్ కేజీ. 250 రూపీస్కి 100 కేజీ. వాళ్ళకి ఒక మనిషికి 250 రూపీస్ పర్ కేజీ, 100 రూపీస్, 25 రూపీస్ పడుతుంది వాళ్ళకి. 25. అదే ఒక వాళ్ళకి 200 అట్లా ఇస్తాం. ఓకే. ఇది ఎన్ని రోజులు పడుతుంది ఆరనీకే? 2 days పడుతుంది. వర్షం పడ్డదంటే గోవిందా, మొత్తం ఇక లాస్ అయ్యాలి. వర్షం పడ్డదాన్ని పోయిపోతుంది అంతా ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ఎన్ని కాయలు కట్ చేస్తే కిలో అవుతుంది? ఇప్పుడు ఆరిపోతుంది కదా, మొత్తం డ్రై అవుతుంది. మనం ఒక టన్ను కోసినాం అనుకో, యాక్చువల్గా ఒక టన్ను కోస్తే మనకు వచ్చి ఒక టన్ను కోస్తే ఒక ఎంత వస్తుంది మనకి? క్వింటల్ కూడా కొంచెం తక్కువనే వస్తుంది. ఇంకా క్వింటల్ తక్కువ. అదే మల్లిక వస్తే ఒక క్వింటల్ 20 కిలోలు వస్తుంది. అంటే కాయలలోనే అది ఒక రకం. అంటే అన్ని కలుపుతారా? దానికి ఒక్కొక్క రకాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా బెనిషన్కే ఉంటుంది, మల్లికకే ఉంటుంది. అట్లా 12 కిలోలు అదే 12 కిలోలు వస్తే 1 కిలో వస్తుంది. ఓకే ఓకే. సో 12 కిలోలు కాయలు కట్ చేస్తే 1 కిలో అయితే వస్తుంది చూడండి. సో బీట్ అయితే అడుగుతుంది. ఈ మొత్తం పండుగ ఉన్నాయంట చూడండి. మనకు కొంచెం ఇవి బ్లాక్ వైట్ లా కనబడుతున్నాయి కదా. అదే అదే అదే. ఇది వర్షం పడితే ఇట్లా నల్లగా అయితే అంట, నానిపోతాయి కదా. అదే అదే అదే. సో దీంట్లో మొత్తం ఇవి పండుగ ఉన్నాయి చూడండి. సో మాకు తెలిసిపోతుంది చూడండి, కొంచెం ఎల్లో ఇసుకున్నాయి కదా ఈ పండుగ. సో పండు అంట, పండు మామిడికాయలు. సో ఇట్లా వైట్ ఉన్నాయేమో కచ్చికాయలు చూడండి. సో కొంచెం మంచిగా మాగడానికి రెడీ అయిన పాగానికి వచ్చిన కాయలు కచ్చికాయలు ఉంటాయి కదా. సో ఏనమాట. సో చూసుకోసి డ్రై మ్యాంగోస్ వేస్ట్, లాస్ మొత్తం జీరో. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఒక 100 రూపీస్ పెట్టి తెచ్చారు అనుకుందాం సపోజ్. ఇప్పుడు మీరు చూస్తారు దానికి 100 రూపీస్ అంటే 70 రూపీస్ రాదు. అట్లా పెట్టిన పెట్టుబడికే దాడి వర్షం పడితే. రేపు చూసిరు కదా. సో మలక్పేట్ ఆనియన్ మార్కెట్. సో ఇక్కడ మనకు ఆనియన్స్ అమ్ముతారు అండ్ మిర్చి అమ్ముతారు, కంప్లీట్ హోల్సేల్. సో ఇక్కడ మొత్తం ఏంటంటే కిలోలు 2 కిలోలు అయితే అమ్మరు, మొత్తం లాటే కొనాలి. ఏదైతే రైతు తీసుకొస్తాడో ఆ మాల్ అనేది మొత్తం ఒకటే తీసుకోవాలి అనమాట. సో మనకు ఊళ్ళల్లో ఆటోల మీద, సో బండ్ల మీద కొన్ని షాపులు పెట్టుకొని అమ్ముతారు కదా. సో వీడికనే తీసుకుపోతారు, వీడికనే తెచ్చి మనకు బయట జనాలకైతే అమ్ముతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. చాలామంది క్రియేటర్స్ అలాంటి యూట్యూబర్స్ కానీ ఇంకో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కానీ సో మార్కెట్కి వచ్చేందంటే ఆనియన్స్ 2 రూపాయలు, 1 రూపాయి, 3 రూపాయలు అని చెప్పేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో ఏంటంటే దీనివల్ల నాలాంటి ఇట్లా జెన్యున్గా వీడియోస్ చేసే క్రియేటర్స్కి ప్రాబ్లం అవుతుంది. నేను వీడియో తీస్తుంటే మీరు ఎందుకు వీడియోలు తీస్తున్నారు, మీరు మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, తక్కువ రేట్లు చెప్తున్నారని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. సో మీరు నా ఛానల్ మొత్తం మీరు చూసుకోవచ్చు. మనం ఏదన్నా జెన్యున్గా రైతులతో మాట్లాడిస్తాం, షాప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడిస్తాం, జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం మనము. బట్ మన ఛానల్ ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ప్లీజ్ ఇలాంటి క్రియేటర్స్ ఎవరున్నా కానీ ప్లీజ్ కొంచెం ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకండి. సో ఇది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లనే మన ఛానల్లో మార్కెట్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీరు చూస్తూనే ఉండరు. సో ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్ బాయ్.